పులివెందుల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగపు కార్యదర్శి కీర్తిశేషులు వైఎస్ అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగపు కార్యదర్శి కీర్తిశేషులు వైఎస్ అభిషేక్ రెడ్డి పార్టీ అభివృద్ధి కొరకు చురుకుగా పనిచేసేవాడని అన్నారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సలహాలతో పార్టీ కృషికి పూర్తిస్థాయిలో తోడ్పాటు అందించేవాడని, ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. సందర్భంగా ప్రకాష్ రెడ్డి గారిని పలకరించి వైఎస్ అభిషేక్ రెడ్డి మండలం సందర్భంలో అందుబాటులో లేనందువల్ల రాలేకపోయాను. వైఎస్ అభిషేక్ రెడ్డి ఎంతో చురుగ్గా, యాక్టివ్గా, యువకుడుగా రాజకీయాల్లో బాగా వైఎస్ అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి గారికి చురుగ్గా పనిచేస్తున్నారు. అటువంటి అభిషేక్ రెడ్డి అనారోగ్యం పాలై 3 నెలలు దాదాపు 3 నెలల మృత్యుతో పోరాటం చేసి పులివెందులకు వచ్చి ప్రకాష్ రెడ్డి గారిని ఈ 2024 ఎలక్షన్స్లోనే కాదు, 2014 ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు. వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేసే ఇది చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ప్రశ్నించే ఇది కూడా లేదు. కాకపోతే మొన్న 2024లో వాళ్ళు సూపర్ 6 హామీలు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. తప్పకుండా మేము వాళ్ళు అమలు చేసినా చేయకపోయినా ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా నిలబెట్టి వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 8 నెలల కాలం అయింది. మనం ఏ సమస్య అయితే ప్రజలు ఆ సమస్య వాళ్ళు హామీలు ఇచ్చి హామీ అమలు చేయక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో వాటి మీద పోరాటం చేయటం మేము ఆల్రెడీ ప్రారంభించాం. మొన్న ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే దాని మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు చెల్లించకపోవటం వల్ల విద్యార్థులు చదువులు ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి దానిపై కూడా రేపు 5వ తారీఖు పోరాటం చేసే. అదేవిధంగా వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేయనందువల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నటిపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, జమిలీ బిల్లు ఏపీసీకి పంపించారు. అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ బిల్లు పాస్ అయినాక ఇప్పుడు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ప్రజలు కూడా రెడీగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలు ఇబ్బందుల వచ్చే పరిస్థితి ఇప్పటికే మనకు కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తప్పకుండా వస్తారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. చూడాలమ్మా, ఈరోజే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఈరోజే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. నేను అనుకోకుండా ఇక్కడికి రావటం వల్ల ఈరోజు సాయంకాలం గమనించి బడ్జెట్ మీద దానిపై మా పార్టీ తరఫున రియాక్షన్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. బాధుడని వాళ్ళే పెట్టారు కదా పేర్లు, వాళ్ళే బాతున్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలేని గమనించి ఏ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడి మనం పోరాటం చేయాలో మనం చేద్దాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ప్రజలే మళ్ళీ తీర్పిస్తారు. బైబుల్ లాగా, ఖురాన్ లాగా చూస్తారనేది ప్రజలకి తెలుసు. కాకపోతే వీళ్ళు మొన్న మభ్యపెట్టి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి అవన్నీ అమలు చేస్తారని ఆశించారు ప్రజలు. అది చంద్రబాబు గారి నైజం. అది 2019లో 2014లో కూడా అంతకన్నా ఎక్కువ హామీలే ఇచ్చారు, అమలు చేయలే. అందుకే మళ్ళీ 2019లో మనం అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల ఇబ్బందులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలన్నీ ఏ విధంగా నవరాత్రుల ద్వారా పొందుపరిచి తీరుస్తానని చెప్పారో దాన్ని నమ్మారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళని ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని ఇదని సంపద సృష్టిస్తామని చెప్పారు. చూస్తున్నారు ప్రజలు. మాట్లాడదలుచుకున్నారు ప్రజలే చెప్పాలి, భక్తులే చెప్పాలి. ఏ విధంగా గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టీటీడీకి సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించడం, దేశవ్యాప్తంగా వెంకటేశ్వర వైభవాన్ని
కొనసాగించే విధంగా, గొప్పగా కొనసాగించే విధంగా దేవాలయాల నిర్మాణం చేశాం. సుమారుగా 2000 దేవాలయాలు గ్రామాల్లో గిరిజనులు, హరిజనులు నివసించే ప్రాంతాల్లో నిర్మాణం చేశాం. ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఎందుకంటే తిరుమల కొండపై ప్లాస్టిక్ని బ్యాన్ చేసాం. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా తిరుమల కొండలపైన పవిత్రతను కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా భక్తులకి, సామాన్య భక్తులకి శీఘ్ర దర్శనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయా లేదా అని భక్తులే చెప్పాలి, ప్రజలు చూస్తూ ఉన్నారు.